వాళ్ళు కూడా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిండు కదా. ఇక్కడ హామీ కాదు, రాజశేఖర్ గారు హామీ కాదు. సోనియా గాంధీ దగ్గరికి నేను మొన్న చనిపోయిన మన మంద జగన్నాథం అన్న, నందెల్లన్న అందరం కలిసి ఎమ్మెల్యేలు ఎంపీలందరూ తీసుకెళ్లి సోనియా గాంధీ గారిని నేను కలిసిన చరిత్ర ఉన్నది కదా. సోనియా గాంధీ గారిని నందెల్లన్న చనిపోయింది, ఇప్పుడు ఆయన అప్పుడు రాజ్యసభ సభ్యుడు. అదే సమయంలో మంద జగన్నాథం చనిపోయింది మొన్ననే, ఆయన ఎంపీ. మన ఎమ్మెల్యేలందరూ తీసుకెళ్లి సోనియా గాంధీ గారిని కలిశాను కదా. పోనీ సోనియా గాంధీ గారినే కాదు, నేను ఒంటరిగా పోయి కూడా సోనియా గాంధీ గారిని కలిశాను కదా. ఒక్క సోనియా గాంధీనే కాదు, రాహుల్ గాంధీ గారిని కలిసి నేను వినతి పత్రం ఇచ్చాను కదా. రాహుల్ గాంధీని నేను ఒక్కరినే కాదు, చాలా మందిని కలిసేమే కాకుండా మన ఆయన బహిరంగ సభలో పాల్గొంటే నేను కూడా వర్గీకరణ చేద్దామంటే రాహుల్ గాంధీతో కలిసి మీటింగ్లో పాల్గొన్న చరిత్ర కూడా ఉన్నది కదా. మరి రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండు 2007లో కదా, నేను తీసుకోలేదు కదా. రాజేశ్వరరావుని మన మాదిగ బిడ్డకి ఇప్పించాం కదా. 2009లో రాజశేఖర్ గారు నాకు వరంగల్ పార్లమెంట్ సీట్ డిక్లేర్ చేసిండు కదా. నేను వద్దనుకుంటే సిరిసిల్ల రాజయ్య ఎంపీ అయిపోయాడు కదా. అంటే తీసుకోదలుచుకుంటే పెద్ద సమస్య ఏమున్నది, తీసుకోవచ్చు. కానీ నా జాతి బిడ్డలను గెలిపించడం నా ముఖ్యం అనుకుని అవి వదులుకున్నాం. అదే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఆమర దీక్ష చేస్తే ఆయన కండగా ఉన్నది ఎవరు? మనమే కదా. 10 రోజుల పాటు ఆయన కండగా నిలబడ్డది ఎవరు? మనమే కదా. ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేది ఎవరు? మనమే కదా. కానీ మనతో సహకారం తీసుకున్న కేసీఆర్ గారు 2-3 విషయాల్లో ఆయన మాట తప్పడంతో ఆయన మీద మనం ఎదురు తిరగాల్సి వచ్చింది. ఒకటి, దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేయడం. 2-3 ఎకరాల భూ పంపిణీ చేయకుండా పోవడం. మన దగ్గర ఉండబడి అసైన్మెంట్ భూములని మనం గుంజుకోవడం. అదే సమయంలో డిప్యూటీ సీఎం రాజన్నను అనవసరంగా బర్తరఫ్ చేయడం. ఇట్లాంటి కారణాల వల్ల కేసీఆర్ను మనం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అఖిలపక్షం ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించడంతో జరిగితే ఆయన 2 సార్లు ఆయన కృతజ్ఞత కూడా మర్చిపోయి, ఆయనకు నిమ్మరసం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టినమనే కృతజ్ఞత కూడా మర్చిపోయి మనల్ని 2 సార్లు జైలుకు పంపి ఇబ్బంది పెట్టిన విషయం మనం మర్చిపోద్దని ఆయన కోరుతున్నాను. నేను ఈ విషయం చెప్తున్నంటే ఎవరో ఇచ్చిన అవకాశాలు తీసుకొని పార్లమెంట్కి వెళ్ళలేదు, కానీ పాలకులను ఎదుర్కొనేటప్పుడు మాత్రం జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డానే తప్ప నేను వాళ్ళు ఇచ్చింది తీసుకోలేదు అనేసి మీరు మర్చిపోదని ఆయన కోరుతున్నాను. ఇవాళ ఏ సంవత్సరం? 2025. మరి ఏ సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి? 2024లో జరిగినాయి. మరి అంతకుముందు చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను రాజశేఖర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కేసీఆర్ కండగా ఉన్నప్పుడు, సోనియా, రాహుల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సమస్య పరిష్కారం కావాలంటే ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. సుప్రీంకోర్టులో పెండింగ్లో విచారణ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకు కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే నేను ఎవరి దగ్గరికి పోవాలి? గౌరవ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాల్సిందే కదా. గౌరవ నరేంద్ర మోడీ గారిని మాదిగ మీటింగ్కు రప్పించగలిగాము. ఆయన హామీ ఇచ్చిండు, హామీని అమలు చేసుకునే దిశగా ముందడుగేసిండు. సుప్రీంకోర్టుకు కేంద్రం ద్వారా అఫిడవిట్ ఇచ్చిండు. వర్గీకరణ సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఆయన స్పందించేసాడు. ఇది వాస్తవమే కదా, మన మీటింగ్ వచ్చింది వాస్తవమే కదా గౌరవ ప్రధానమంత్రి గారు. ఇప్పుడు నేను ఏ పార్టీ మరి? అదే గౌరవ నరేంద్ర మోడీ గారి హయాంలో మన ఎన్నికలు జరిగినాయి. మరి మీటింగ్ వచ్చింది 2023లో, ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి 2024లో. మరి టీవీలు, పేపర్లు ఏం మొత్తుకున్నాయి? కృష్ణమాది గారికి బీజేపీ సీటు వరంగల్ ఖాయమైపోయింది, పార్లమెంట్ సీటు అని చెప్పి టీవీలు, పేపర్లన్నీ మొత్తుకున్నాయి. అవన్నీ నాకు తెలుసు, మీ అందరూ తెలుసు. గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టిలో కూడా కృష్ణమాదిగ గారికి టికెట్ ఇవ్వాలనే విషయం స్పష్టంగా ఉన్నది, అది అందరికి చెప్పినోడే. కానీ ఆ టికెట్ నాకు కాకుండా ఆరూరు రమేష్ అనే తమ్ముడికి ఇప్పించాం, అది మీరు చూశారు. మరి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చినప్పుడు నేను టీడీపీ కాదు కదా, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ కాదు కదా, కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు నేను టీఆర్ఎస్ కాదు కదా, బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు నేను బీజేపీ కాదు కదా. ఎవరికి మద్దతు ఇచ్చినా, ఎవరి సహకారం తీసుకోవాలనుకున్నా నా జాతి భవిష్యత్తు, నా జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతాను సాయం కోరుతున్నాను. కాకపోతే ఇప్పుడు విషయం ఏంది? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగులుతున్నది ఎవరు? మాలలే. ఆ అడ్డు తగులుతున్న వాళ్ళకు పెద్దపీట వేసి అడ్డు తగులుతున్నా కూడా మౌనంగా చూస్తున్నది ఎవరు? కాంగ్రెసే. నేను మీ అన్నగా చెప్తున్నా, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండబడే మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే మనకు అడ్డు తగులుతున్నారు. ఆనాడు యూపీఏ గవర్నమెంట్లో మనకు అనుకూలంగా నిర్ణయం రాకపోవడానికి కారణం కాంగ్రెస్లో ఉన్న మాలలే. ఇప్పుడు వర్గీకరణ ఆలస్యం కావడానికి కూడా కారణం కాంగ్రెస్లో ఉన్న మాల ఎమ్మెల్యేలే, మాల ఎంపీలే. ఇది వాస్తవం అనేసి కూడా మీరు మర్చిపోదు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా నేను. ఇప్పుడు కాంగ్రెస్లోనే కాదు కదా మాలలు,
టీడీపీలో కూడా మాలలు ఉన్నారు కదా. మరి టీడీపీలో మాలలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ముందడుగేసిండా లేదా? వర్గీకరణ చేసిండు. పోనీ కాంగ్రెస్లోనే మాలలు కాదు కదా, బీజేపీలో కూడా మాలలు ఉన్నారు కదా. మరి బీజేపీలో మాలలు ఉన్నా వర్గీకరణకి ఇచ్చిన హామీ మేరకు కేంద్రం మనకు సపోర్ట్ చేసిందా లేదా? నరేంద్ర మోడీ గారు చేసిండు. అంటే మాలలు అడ్డం పడ్డా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం ఆపలే. మాలలు అడ్డం పడ్డా బీజేపీలో నరేంద్ర మోడీ గారు మనకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇవ్వడం ఆపలే. మరి మాలలు అడ్డం పడుతున్నారనే పేరుతో కాంగ్రెస్ వర్గీకరణకి ఎందుకు ఆపుతుంది? బీజేపీలో ఉన్నారు మాలలు, టీడీపీలో ఉన్నారు మాలలు, కాంగ్రెస్లో ఉన్న మాలలు ఉన్నారు. మరి టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు, అమలు చేశాడు. బీజేపీ మనకు మాట ఇచ్చింది నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి కాంగ్రెస్ ఎందుకు ముందడుగు ఎత్తలేదు? కాంగ్రెస్ ఏమన్నా వర్గీకరణకు వ్యతిరేకమా? కాదు, సూత్రబద్ధంగా కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలమే. సాక్ష్యం ఏంటిది? ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది 94లో కావచ్చు, కానీ 1975లోనే ఎస్సీ వర్గీకరణ చేసింది పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, జైల్ సింగ్ ప్రభుత్వం. పోనీ ఈ రాష్ట్రంలో బీసీలను ఏబీసీలుగా వర్గీకరించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే సూత్ర రీత్యా కాంగ్రెస్ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకం అంటే పంజాబ్లో చేసిన దాని ప్రకారమైన ఇక్కడ బీసీల వర్గీకరణ అయినా కాంగ్రెస్ చేసింది కాబట్టి సూత్ర రీత్యా కాంగ్రెస్ అనుకూలమే. యూపీఏ గవర్నమెంట్లోనే కమిషన్ వేసింది, ఉషా మేరా కమిషన్. అదే సమయంలో మీ బిడ్డగా చెప్తున్నా, 2004, 2024 మధ్యలో ఎన్ని ఎన్నికలు వచ్చినాయో ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టేసింది. అసెంబ్లీ తీర్మానం రాజశేఖర్ గారు చేసిండు. మల్లికార్జున్ ఖర్గే వచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాల్సింది చెప్పి మొన్న డిక్లరేషన్ చేసిపోయిండు. రాహుల్ గాంధీ గారు